ఓజీకి సంబంధించినటువంటి బిజినెస్ డీటెయిల్స్ అన్ని కొన్ని వచ్చినాయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రం, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ఓజీ. మరి దీనిపై హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ బిజినెస్ కూడా జరగబోతుందట. అయితే ఈ చిత్రానికి దాదాపు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే ఇంకా 100% పూర్తి అవబోతుంది. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా గట్టిగానే ఉందని చెప్పేసి లేటెస్ట్గా కన్నడ డీల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తే తెలుస్తుంది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని జేపీఆర్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. సో వాళ్ళు కన్ఫర్మ్ చేయడం కూడా జరిగిందనమాట. నేను ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే అన్ని రికార్డ్స్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్దలు కొడతారంటూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఓజీ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ్, మలయాళ భాషలో మాత్రమే అనౌన్స్ చేశారు. కేవలం తెలుగు, తమిళ్, మలయాళ భాషలో మాత్రమే అనౌన్స్ చేస్తారు. సో కర్ణాటకలో కూడా తెలుగు వర్షన్లోనే విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ వేస్తున్నటువంటి ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ అయితే రాబోతుంది. ఇంకా బిజినెస్ లెక్కలకు సంబంధించి ఇంకా మొత్తం బయటకు రావాల్సి ఉంది. ఒక కర్ణాటకకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్నట్టు తెలిసింది జేపీఆర్ ఫిల్మ్స్ వాళ్ళు. ఇంకా హిందీలో ఎలాంటి రికార్డ్స్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సంబంధించి చూస్తే ఒక పొలిటికల్గా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, బజ్ అనేది నార్త్ సైడ్ బాగా ఉందన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా నార్త్లో విడుదలవుతుందంటే కూడా ఆడ బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు, నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారానికి వెళ్తే వాళ్ళు అక్కడ చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత చూస్తే కనుక అర్థమైపోతుంది క్లియర్గా. అసలు ఆయన సినిమాలు ఇప్పటివరకు స్ట్రైట్గా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. హిందీలో కావచ్చు, అంటే మిగిలిన బెల్ట్లో ఎక్కడ కూడా పెద్ద స్ట్రైట్ సినిమాలో డే 1 రిలీజ్ అవ్వాల ఒకేసారి. సో ఈ సినిమా పక్కాగా రిలీజ్ అయితే కనుక ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయగలుగుతుంది. సో అదేవిధంగా మామూలుగా ఉండదు, ఈసారి మనకి ఎవరు రడ్డు, అన్నిటిని తొక్కుకుంటూ పోతాం అనే విధంగా ప్రస్తుతం దీని బిజినెస్ రన్ అయితే జరుగుతుందన్నమాట. చూద్దాం. ఓజీకి అయితే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆశించిన దానికంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సినిమా బజ్ క్రియేట్ అవ్వడానికి 1 వీక్ చాలు మనకి, అంటే హైప్ క్రియేట్ కావడానికి. సో అలా క్రియేట్ చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్. సో ఆ సత్తా, ఆ స్టార్డం పవన్ కళ్యాణ్ గారి దగ్గర సొంత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. కొంతమంది బీహార్ వెళ్ళాలి, కొంతమంది పూణే వెళ్ళి, కొంతమంది ఇంకెక్కడికో వెళ్ళి వాళ్ళ సినిమాకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయాలేమో. పవన్ కళ్యాణ్ గారితో అలా కాదు. ఒక ట్రైలర్ రిలీజ్ అయితే ఉంటుంది కదా, ఓజీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం ఏంది కథ, ఏంది వ్యవహారం అని చెప్పేసి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు బిజినెస్ లెక్కలు, ఓటీటీ లెక్కలు, థియేటర్ లెక్కలు, ఏరియా వైజ్ లెక్కలు, సీడెడ్ ఎంత ఉంది, నైజాం ఎంత ఉంది, రెస్ట్ ఆఫ్ ఇండియా ఎంత ఉంది, ఓవర్సీస్లో ఎంత బిజినెస్ చేసింది, మొత్తం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమంది ఎగిరిగిరి పడుతున్నారంట, ఏదేదో ఇక్కడ ఏదో బిజినెస్ అయిందా, అవన్నీ నడవు. పవన్ కళ్యాణ్ గారు రానంత వరకే, పవన్ కళ్యాణ్ గారు సినిమా రానంత వరకే ఆ లెక్కలో. ఒకసారి ఆయన వచ్చి, పోయినసారి భీమ్లా నాయక్ కావచ్చు, వకీల్ సాబ్ 5 రూపాయలు 10 రూపాయల టికెట్లతోనే ప్రొడ్యూసర్లని గట్టెక్కించినాడు. అలాంటిది ఈసారి ఆయన డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఆయన కింద ఉంది. అది పరిస్థితి.